మొదటి యోహాను 4వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనల్ని ప్రేమిస్తున్నానని ప్రభువారు ఎలా చెప్పారంట? క్రియల్లో చెప్పారు. అది ఏ విధంగా? ఆయనకున్న ఒకే ఒక్క కుమారుని, ఇక్కడ అద్వితీయ అన్న దగ్గర కింద ఫుట్ నోట్ ఉంటుంది, 2 అని వేసి ఏముందంటే ఒక్కడే కుమారుడు. సో మనకి ఏదైనా మనకి విలువైనది ఒకటే ఒక వస్తువు ఉందనుకోండి, అది ఎవరికన్నా ఇవ్వడానికి మనం చాలా సంశయిస్తాం, ఇవ్వం అసలు. కానీ ప్రభువారు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారంట? మన కొరకు ఆయన అర్పించారంట. ఈ లోకానికి ఆయన్ని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా క్లారిటీగా మనం చూస్తే 10వ వచనంలో ఇంకా మనకి క్లియర్గా యోహాను భక్తుడు చెప్తున్నారు. ఇదే మొదటి యోహాను 4:10లో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. నేను ప్రేమిస్తున్నాను అని ప్రభువారు మాటల్లో చెప్పకుండా ఏం చేశారు? మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఒక్కడే కుమారుని బలి ఇవ్వడానికి ఆయన పంపించారంట. మనం అలా చేయగలమా? మనం చేయలేం. కానీ ప్రభువారు దాన్ని క్రియల్లో కనపరిచినట్టుగా ఆయనకున్న ఒక్కడే ఒక్క కుమారుడి, అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి పంపించి మన పాపములకు ఆయన్ని ప్రాయశ్చిత్తంగా బలిగా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. సో ప్రభువారి ప్రేమ మనకి క్రియల్లో కనపరచబడింది. అందుకే ఇక్కడ మనం చేరున్నాము అని అంటే కేవలం ప్రభువారి ప్రేమను బట్టే. ఇంకా మనం బ్రతికున్నాము అని అంటే ప్రభువారి ప్రేమను బట్టే. ఇంకా మనకి ఆరోగ్యం ఉంది, ఆయుష్కాలం ఉంది, ఇలా మన జీవితాలను సరిచేసుకునే అవకాశం మనకు ఉందంటే కేవలం అది ప్రభువారి ప్రేమ మాత్రమే అన్నమాట. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు, ఇంకా సరి చేసుకుంటారని ఆయన ప్రేమించబట్టే మనకిచ్చిన అవకాశాలను పొడిగిస్తూ ఉన్నారనమాట. సో ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నారు అనేది మనం చెప్పుకున్నాం. మనకి ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, రీసెంట్గా న్యూస్లో ఒకటి వచ్చిందనమాట. ఒక వార్త ఏంటంటే, ఈజిప్ట్లో రైల్వే స్టేషన్లో ఒక తండ్రి కూతుళ్ళు ఎక్కడికో ఊరు వెళ్ళడానికి వెళ్ళారంట. వెళ్తే ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూతురు పడిపోయిందంట. సో తండ్రి ఏం చేశాడంటే ఆయన కూడా ఆ మధ్యలోకి దిగేశాడనమాట. దిగేసి అప్పుడు ట్రైన్ వెళ్ళిపోతుంది. సో తన కూతురు మీద ప్రేమతో ఆయన ఏం చేశాడంటే ఆ అమ్మాయిని అంత గట్టిగా పట్టుకొని ఉన్నాడంట. అంటే ప్రేమ అంటే అది మాటల్లో కాదు, క్రియల్లో కనిపెరిచేదిగా ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అసలు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ కూడా ఏంటంటే, మార్కు సువార్త కనుక మనం చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము పేజ్ నెంబర్ 43. అసలు ప్రభువారు మనల్ని నుంచి కోరుకునేది ఏంటి, ఏం చేయమంటున్నారు అనేది ఇక్కడ ఒక్క ముక్కలో చెప్తున్నారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఏమంటున్నారు ఇక్కడ? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే, మనకి నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు తెలుసు, కానీ ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా ప్రభువారు నెరవేర్చి 2 ఆజ్ఞలుగా మనకి చెప్పారు. ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? దేవుని ప్రేమించాలంట. ఏ విధంగా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. పూర్ణం అంటే కంప్లీట్గాని, సగం సగం కాదు. అంటే మన అవసరాల కోసం, మనకున్న కీడులు తప్పించబడటం కోసం, మనకి సహాయం కలగడం కోసం, మనకి మంచి జరగడం కోసం కాదు, కానీ పూర్ణ హృదయంతో. అంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే హృదయపూర్వకంగా మనం దేవుని ప్రేమించాలి అనేది ఆజ్ఞ అన్నమాట. ఇక్కడ ప్రభువారు మనల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ఇది నేను ఇచ్చిన ఆజ్ఞ అని చెప్తున్నారు. సో ఈ దినం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజంగా ఇక్కడ మనకి కొన్ని విషయాలు చెప్తున్నారు.
పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము అని. అంటే మనకున్న బలం అంతటితో, అంటే మనం దేవుని కొరకు ఏదన్నా పని చేస్తున్నాము అని అంటే సగం సగం చేయకూడదంట. దేవుడు మనకి ఇచ్చిన శక్తి వంచన లేకుండా, మన శక్తి లోపం లేకుండా చేయాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే ఆయన్ని మనం అంతగా ప్రేమించాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. యాకోబు భక్తుడు ఏమంటారంటే, ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనం ఆయన్ని అంతగా ప్రేమిస్తే ఆయనకి చాలా కోపము, బాధ కలుగుద్దంట. అది యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. సో ఈ లోకంలో ప్రేమకి అనేకమైన నిర్వచనాలు ఉంటాయి, కానీ నిజమైన ప్రేమ ఎవరిలో ఉందంటే ప్రభువారిలో ఉంది. అలాగే ప్రభువారిని ఎరిగిన వారిలో నిజమైన ప్రేమ ఉంటుంది. మనకందరికీ మదర్ తెరీసా గురించి తెలుసు. ఆమె ఏం చేసింది? తనది కాని దేశానికి వచ్చి అక్కడ రోగులకు ఆమె ఏం చేసింది? సేవ చేసిందనమాట. అది ఎవరి ప్రేమ? మానవరీత్యా మనం చెయ్యలేం, అది మన వల్ల కాదనమాట. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కుష్టు వ్యాధిగ్రస్తులని, ఇలాంటి వాళ్ళని చూడాలంటే, మనం నిజాయితీగా చెప్పుకోవాలంటే అలాగ చూసిన వారిని మనం అసహించుకుంటాం. కానీ ఆమె ఏం చేసింది? దేవుని ప్రేమతో ప్రేమించింది కాబట్టి ఆమె పరిచర్య చేయగలిగింది అనమాట. ఆమె పరిచర్య చేయడం ప్రారంభించాక అనేక మంది ఆమెతో జాయిన్ అయ్యారు. సో దేవుని ప్రేమ అనేది మనకి క్రియలలో కనపరచబడుతుంది. మొట్టమొదటిగా చూసాం, తండ్రి మనల్ని ఏ విధంగా ప్రేమించారో. తనకున్న ఒక్కడే ఒక్క కుమారుని మన కొరకు అప్పగించారంట. సో మనము కూడా చివరి వరకు ప్రేమ కలిగి ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకనే శిష్యుల గురించి ప్రార్థించినప్పుడు 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువారి గురించి అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన శిష్యులను అంతం వరకు ప్రేమించారంట. అంటే కొంతవరకే కాదు, అంతం వరకు, చివరి వరకు కూడా ప్రేమించారు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా ప్రభువారిని మొట్టమొదటిగా ప్రభువారిని మనం ప్రేమించాలంట. మనం చెప్పుకున్నాం మార్కు సువార్త 12:30లో మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో మన దేవుని మనం ప్రేమించాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇదే మార్కు సువార్త 12:31లో రెండవది, అంటే దేవుని ప్రేమించడం ఒకటి, రెండవదిగా మనం చేయవలసింది ఇంకోటి ఏంటి అంటే మార్కు సువార్త 12:31. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. ఇది కూడా ఆజ్ఞగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో నిజంగా మనం ఖచ్చితంగా మన పొరుగువారిని మనం ప్రేమించేవారుగా ఉంటాం. మనం ఏమనుకుంటామంటే, పొరుగువారిని మనం ప్రేమించకుండా దేవుని నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ప్రభువారు ఈ వచనం చెప్పాక మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి అన్నది మొదటి ఆజ్ఞ అని చెప్పాకే రెండవది చెప్పారు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో మనం ఇతరులను కూడా అదే విధంగా నిష్కపటంగా మనం ప్రేమించేవారుగా ఉంటాం. మనం ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం, కానీ మన ప్రేమ నిజమైన ప్రేమ కాదనమాట. ఎందుకంటే మనుషుల్ని మెప్పించడానికి ప్రేమిస్తున్నట్టు మనం నటించేవారుగా ఉంటాం. ఎదుటి వ్యక్తులు సహాయం పొందుకోవడానికి వాళ్ళని ప్రేమించేవారుగా నటిస్తాం. ఎదుటి వ్యక్తులకి కీడు చేయాలి అని అంటే మనం డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేయాలంటే అంత సులభం కాదు. ఏం చేయాలి? ప్రేమ ఉన్నట్టు నటించాలన్నమాట ముందు. అలా నటించినప్పుడు ఎదుటి వ్యక్తికి కీడు చేయడానికైనా, దాడి చేయడానికైనా అవకాశం ఉంటుంది. ప్రజెంట్ డేస్లో విశ్వాసులు అనేవారు, మనకి ఇతరుల సంగతి మనకు అనవసరం, కానీ ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకొని మందిరానికి వచ్చేవారిలో ఎక్కువగా కీడు చేసేవారే అనమాట. అంటే కీడు చేయడానికి వెనుకాడని వారు. పైకి ఏం చెప్పుకుంటున్నాం? దేవుణ్ణి మేము చాలా ప్రేమిస్తున్నాం, చాలా ఆరాధిస్తున్నాం అని అంటారు. కానీ అలాంటి ప్రేమ ప్రభువారు మన నుంచి కోరుకోవట్లేదు. మనము కూడా ఆయన ఏ విధంగా ప్రేమించారో మనం కూడా ఆ విధంగా ప్రేమించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మన ప్రేమ ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారంటే, ఒక్క ఎగ్జాంపుల్ మనం చూస్తే మనకి దావీదు గారికి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఆయన? ఇంకొక ఆయన దావీదు గారికి బెస్ట్ ఫ్రెండ్
యోనాతాను గురించి ఇక్కడ ఏం రాయబడిందంటే 1 సమూయేలు 18వ అధ్యాయం. మనం నిజంగా ప్రేమిస్తున్నాము అని అంటే మన ప్రేమలో ఉండవలసిన లక్షణాలు చూస్తే 1 సమూయేలు పేజ్ నెంబర్ 239. 1 సమూయేలు 18వ అధ్యాయము 1 సమూయేలు 18వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే 1 సమూయేలు 18 మొదటి అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. యోనాతాను గారు ఏం చేశారంట? దావీదు గారిని ప్రేమించారంట. ఇది ఎవరు రాసిన మాట? పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాట అన్నమాట. అంటే ఈయన కేవలం మామూలు ఫ్రెండ్షిప్ కాదనమాట. ఈయనది ఎంత గొప్ప ప్రేమ అంటే సౌలు గారి తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరో? యోనాతాను రాజు అవ్వాలి. తన తండ్రి తర్వాత రాజు అవ్వాల్సింది యోనాతాను కుమారుడు. కానీ దేవుని చిత్తం అక్కడ వేరేగా ఉంది. ఏ విధంగా ఉంది? దావీదు రాజు అవ్వాలనేది దేవుని ఏర్పాటు. సో ఇక్కడ యోనాతాను గారు ఏం చేస్తారు అని అంటే, నేను దావీదుని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు, కానీ ఆయన క్రియల్లో కనపరిచారు. తన తండ్రి అయిన సౌలు కీడు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వెంటనే దావీదు గారికి వచ్చి విషయం చెప్తాడు. నా తండ్రి ఇలా నేను చంపాలనుకుంటున్నాడు, నువ్వు పారిపో అంటాడు అనమాట. కానీ ప్రజెంట్ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి? కీడు చేయడానికి ఫ్రెండ్షిప్ చేస్తాం. కానీ ఇక్కడ యోనాతాను గారు ఏం చేశారు? ఆయన్ని ప్రేమించారు. దేవుని ప్రేమ యోనాతాను గారిలో ఉంది కాబట్టి తన తండ్రి చేసే కీడు నుంచి, ప్రాణహాని నుంచి దావీదు గారిని తప్పించినట్టుగా చూస్తాం. ఇంకొక వచనం మనం చూస్తే ఇదే 1 సమూయేలు 23వ అధ్యాయము. దేవుని ప్రేమ కలిగిన వారిలో ఉండే లక్షణం ఏ విధంగా ఉంటుందంటే 1 సమూయేలు 23 16, 17 వచనాలు. పేజ్ నెంబర్ 244. 244 1 సమూయేలు 23 16, 17. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి మనము వనములోనున్న దావీదునద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యోనాతాను వాళ్ళ నాన్న రాజు, ఇశ్రాయేలీయులకు అందరికీ రాజు. ప్రతిరోజు తరుముతున్నాడు దావీదును పట్టుకోవాలని. కానీ తను నిజమైన ప్రేమతో దావీదు గారిని ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? తనని ధైర్యపరుస్తున్నాడు. మా నాన్న నిన్ను పట్టుకోలేడు, నువ్వు భయపడకు, తన తరుముతున్నాడని, తన చంపాలనుకుంటున్నాడని నువ్వు భయపడుకొని ప్రోత్సాహపరిచాడు. ఇంకా తను చేసిన గొప్ప పని ఏంటంటే 17వ వచనంలో మనం చూస్తే, నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను. అంటే దేవుని ప్రేమ మనలో ఉంటే ఏ విధంగా ఉంటుందంటే, తోటి విశ్వాసులను మనం ఏం చేస్తాము? దేవుని బట్టి బలపరుస్తాం. వాళ్ళు ఒక పాపంలో కొనసాగుతున్నారంటే ఇది సరి అయిన మార్గం కాదు, దేవునికి నువ్వు ఇలా ఉంటే నచ్చదు అని వాళ్ళు హెచ్చరిస్తారనమాట. అలాగే వాళ్ళు శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? దేవుని బట్టి యోనాతాను గారు ఏ విధంగా బలపరిచారు, నువ్వు ఇశ్రాయేలీయులకు రాజు అవ్వడం అనేది దేవుని చిత్తం, సో నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇది మా నాన్నకు తెలిసింది, అయినా నువ్వు భయపడవద్దు, నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడు అనమాట. ఇది నిజమైన ప్రేమలో ఉండే లక్షణం. కానీ మనం ఏం చేస్తాం? ఇతరుల యొక్క గత జీవితాన్ని బట్టి, వాళ్ళు ఏదైతే స్థితిని దాటొస్తారో దాన్ని బట్టి మనం వాళ్ళని పొడుస్తూ ఉంటాం అన్నమాట. చాలామంది ప్రార్థనల్లో నేను వింటాను ఏమంటే, అందులో స్వనీతి కనబడుతుంది అనమాట. అక్కడ ఎవరైనా సరైన వాళ్ళు లేకపోతే ఏదైనా పరిస్థితిని వాళ్ళు అధిగమించి వచ్చారు అని అంటే వీళ్ళు ఎలా బిల్డప్ ఇస్తారంటే, వీళ్ళ ప్రార్థనలో నేను చాలా పరిశుద్ధంగా పవిత్రంగా పెరిగాను అంటారు. కానీ
ఎదుటివారిని పాయింట్అవుట్ చేయడం అంటే ఎదుటివారిని విమర్శించడం, మాటలతో చంపడం అనేది దేవుని ప్రేమలోనికి రాదనమాట. గంట మనం మాటలతో, చక్కటి మాటలతో మనం ఆరాధించిన దేవుని ప్రేమ లేకపోతే మనం వేస్ట్ అన్నమాట, యూస్లెస్ అంటున్నారు. యాక్చువల్గా వ్యర్థుడు అనే మాటే మనం అనకూడదంట, కానీ మనం అంటూ ఉంటాం. కానీ ఎవరిని వేస్ట్ ఫెలోస్, ఎవరు పనికిరాని వాళ్ళు అని అంటున్నారని దేవుని వాక్యం చెప్తుందంటే, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అని ఒకరు అన్నారు. ఎవరన్నారు? పౌలు గారు అన్నారు. అంటే ఎన్నున్నా సరే, మనం ఎంత గొప్పగా ప్రార్థన చేసినా, మనకెన్ని ఆత్మవరాలున్నా, దేవుని దగ్గర నుంచే డైరెక్ట్ మనకి మెసేజ్ పొందుకునే అంత ఇదున్నా, ప్రేమ లేకపోతే మనం వేస్ట్ ఫెలోస్ అని ప్రభువారు చెప్తున్నారనమాట. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సో మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని ప్రేమను కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఆయన ప్రేమిస్తున్నారు, మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? ప్రేమించకపోతే మనకు ఏమన్నా గొప్ప కార్యాలు చేయరేమో, మనల్ని ఆశీర్వదించరేమో అంటే స్వార్థపూరితంగా ఉంటుంది మన ప్రేమ. అలా కాదంట. ఏ విధంగా ఉండాలంట? దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి అనేది మొట్టమొదటిగా చెప్పుకున్నాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మనం ప్రేమించాలంట. ఇంకా ఏ విధంగా ప్రేమించాలి, మనం దేన్ని ప్రేమించాలి, దేన్ని ప్రేమించకూడదని ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము పేజ్ నెంబర్ 11, నూతన నిబంధనలో మత్తయి సువార్త 10వ అధ్యాయము ఇక్కడ 37వ వచనం మనం చూస్తే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ప్రభువారు ఏం చెప్తున్నారు? అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలంట? ఎక్కువగా ఎవరిని ప్రేమించాలని చెప్తున్నారు? ఫస్ట్ ప్రభువారు ఉండాలంట. సెకండే మన ఇంట్లో వాళ్ళు కానీ, మన బంధువులు కానీ. అందుకని ఇక్కడ క్లియర్గా ఇది ఎవరికి చెప్తున్నారు? దేవుణ్ణి ఎరగని ప్రజలకు ప్రభువారు చెప్పలేదు. ఆయన ఏంటంటే శిష్యులను పిలిచి చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శిష్యులను పిలిచి మాట్లాడుతున్నారు. ఏమని చెప్పారు? 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అంటే దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఫస్ట్ దేవునికి ఇవ్వాలి మన హృదయంలో స్థానం. ఆ తర్వాత ఎప్పుడైతే మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తామో ఆటోమేటిక్గా మనం మన తల్లిదండ్రులను, మన ఇంట్లో వారిని కానీ, మన సంఘస్థులను కానీ, తోటి వారిని కానీ మనం ప్రేమించేవారుగా ఉంటాం. అంటే ఫస్ట్ మన కనెక్షన్ దేవునితో కరెక్ట్గా ఉంటే మనం ఇతరులను ఎవరిని ఎక్కువగా ప్రేమించాం. కానీ ఎప్పుడు మనం ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తామనంటే దేవుని పట్ల మనకు ప్రేమ లేనప్పుడు ఇతరులను మనం ఎక్కువగా ప్రేమిస్తాం. లోకంలో ఉన్న వస్తువులను మనం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటాం. కానీ ప్రభువారు ఇక్కడ ఏమన్నారు? నాకు పాత్రుడుగా అంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలి, యోగ్యులంగా మనం ఉండాలి అని అంటే ఏం చేయాలంట? తండ్రినైనను తల్లినైను దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో దేవుడు మనలను ఆశీర్వదించేవారుగా ఉంటారు. మనకి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు అని అంటే మనకి ఆదికాండం 22వ వచనంలో, ఆదికాండము 22వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం మొదటి 2 లైన్లు చూస్తే, ఆదికాండము 22:2 మొదటి 2 లైన్లు. ఎట్లనగా అప్పుడైనా నీ ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంకు వెళ్ళి చాలక. ఇక్కడ ప్రభువారు అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అని. ఇంకేమంటున్నారు? అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని అని అంటున్నారు. ఇస్సాక్ గారు ఎప్పుడు పుట్టారు? ఈయనకి 100 సంవత్సరంలో వృద్ధాప్యంలో ఇస్సాక్ గారు పుట్టారు. అబ్రహాం గారికి ఎంత ప్రేమ ఉంటుంది!
ఎన్నో వాగ్దాన పుత్రుడు కాబట్టి ఈయనకి ఎంతో ప్రేమ ఉంటుంది. ఇక్కడ ప్రభువారు అన్నదేంటి, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను చెప్పే చోట నువ్వు వెళ్ళి ఇస్సాకును దహన బలిగా అర్పించన్నారు. ఇక్కడ అబ్రహాం గారు ఏం చేస్తారంటే శారా గారికి మాట చెప్పలేదు, ఇస్సాక్ గారికి చెప్పలేదు, రా పొద్దున్నే లేచి రెడీ అవ్వు, ప్రభువు నిన్ను దహన బలిగా అర్పించమన్నాడని. ఆయన ఏం చేశారు, రాత్రి ప్రభువారు మాట్లాడారు. వేకువజామునే తెల్లవారగానే లేచి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు తీసుకొని తన కొడుకుని తీసుకుని ఆయన బయలుదేరారు. ఎక్కడికి, మోరియా పర్వతానికి ఈయన బయలుదేరారనమాట. బయలుదేరారు, అంతా సెటప్ చేశారు. ఎప్పుడైతే ఇంకా ఇస్సాక్ గారిని ఆయన బలిగా అర్పించాలనుకున్నారో అక్కడ ప్రభువారు ఏమంటారు, 11వ వచనం మనం చూస్తే 10వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఈయన శారా గారికి ఒక మాట చెప్పలేదు. అలాగే మనసులో కూడా ఇదేంటి ఇవ్వక ఈ వృద్ధాప్యంలో నాకు 100 సంవత్సరాల వయసులో కొడుకునిచ్చి దహన బలిగా అర్పించేయమంటున్నాడు, దేవుడు ఎంత అన్యాయస్తుడేంటి, ఇలాంటప్పుడు నాకు కొడుకునివ్వడం ఎందుకు అని ఇలాంటి ప్రశ్నలు అనుమానాలు ఈయనలో ఏమీ కలగలేదన్నమాట. కామ్గా దేవుని చెప్పిన మాట ప్రకారం వెళ్ళారు, అన్నీ సిద్ధపరిచి కొడుకుని ఆ దహన బలిపీఠం మీద కట్టేసి చంపాలనుకున్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు 11వ వచనంలో, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని పిలిచాను, అందుకు అతడు చిత్తం ప్రభువా అన్ను. సో ఇక్కడ ప్రభువారు ఏమన్నారు, ఎప్పుడైతే ఇస్సాక్ గారిని దహన బలి అర్పించాలనుకున్నారో అప్పుడు ఏం చేశారంటే ప్రభువారు పిలిచారనమాట. అంటే దీన్ని బట్టి ఇస్సాక్ గారంటే ప్రేమని ప్రభువారు అన్నారు. మనకేం తెలుస్తుంది, ఇస్సాక్ గారంటే ప్రేమ, ప్రభువారంటే ప్రేమ? ప్రభువారంటేనే ప్రేమ. ఎందుకు, ప్రభువారు అయితే ఇక్కడ ఏమన్నారు, నీవు ప్రేమించి ఇస్సాకుని అన్నారు. కానీ అబ్రహాము గారు ఎవరిని ఎక్కువగా ప్రేమించారు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించారు. తన కుమారుణ్ణి ప్రేమించలేదు అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించలేదు. కానీ తన కుమారుని అప్పగించిన, వాగ్దాన భూమిలోనికి ఆయన నడిపించిన, ఆయన్ని అంటే తన జనం నుంచి ప్రత్యేకపరిచిన దేవుణ్ణి ఆయన ఎక్కువగా ప్రేమించినట్టుగా చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితంలో ఏదైతే మనం ప్రేమించేదిగా ఉంటుందో అది ఏదైనా సరే దేవుని దగ్గర పెట్టడానికి మనం ఇష్టపడాలి. అది మన దేవుని ప్రేమలో ఉన్న లక్షణాల్లో ఒకటి. అదే ప్రభువారు రుజువుపరిచారు. తనకు ఉన్న ఒక్కడై ఉన్న కుమారుని ఆయన ఏ విధంగా బలిగా అర్పించారో అబ్రహాం గారు కూడా ఏం చేశారు, తను ప్రేమించి ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడ్డారు. మన జీవితంలో దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఈ దినాన ఆరాధించడానికి వచ్చిన మనం ఏం చేయాలి, దహన బలి మీద పెట్టే అంత ప్రేమ మనకు ఉండాలన్నమాట. ప్రభువారి మీద మనకు అంత ప్రేమ ఉన్నప్పుడే మనం దహన బలిపీఠం మీద మనం ప్రేమించేదాన్ని పెట్టగలం. అప్పుడే దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రానించేవారుగా ఉంటారు. సో ఇక్కడ మనకి మత్తయి సువార్త 10:37లో చెప్పుకున్నాం, తన తండ్రినైనను తల్లినైనా కుమారునైనా కుమార్తెనైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని అంటున్నారు. సో ప్రభు వారిని మనం ఎక్కువగా ప్రేమించాలి. మన జీవితంలో ఏదైతే మనం ప్రేమిస్తామో దాన్ని బలిపీఠం మీద మనం పెట్టేవారుగా ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు.